ఫ్రెండ్స్, రైలుకి ఘోర ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బీహార్లోని సమస్తీపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళ్తుండగా దాని క్లంపింగ్ లింక్ తెగిపోయింది. కొద్దిసేపటికే రైలులోనే 2 కోచ్లు విడిపోయాయి. రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే రైలు కోచ్లు విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సోమవారం దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క క్రాంతి రైలు ఖుదీరామ్ బోస్ పూసా సమస్తీపూర్లోని కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్ ముజఫ్ఫర్ రైల్వే స్టేషన్ మధ్య 2 భాగాలకు విడిపోయింది. అయితే ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. కోచ్ను ఇంజిన్కు అనుసంధానించే క్లంపింగ్ లింక్ తెగిపోయిందని, దీనికి కారణంగా రైలు 2 భాగాలుగా విభజించబడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఈ సమయంలో అక్కడ ప్రయాణికుల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు అసౌకర్యం నుంచి కాపాడేందుకు రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని కోచ్లను అనుసంధానం చేశారు. రైలు అనుసంధాన పనులు అరగంటలోనే పూర్తయ్యాయి. అరగంట తర్వాత లింక్ను కనెక్ట్ చేసిన తర్వాత బీహార్ సంపర్క్ క్రాంతిని న్యూఢిల్లీకి పంపారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.